రాజేశ్వరి 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 అదరాగు నువ్వు పక్కెళ్ళు బావు గారు రండి. ఎవడరా నీకు బావా? అలా అంటారేంటి బాబు? ఇంకెలా అనాలి? ఏనాడైతే నన్ను నా భార్యను మెడపెట్టి బయటికి తింటాడో ఆనాడే నన్ను బావా అని పిలిచి అర్హతను కూడా పోగొట్టుకున్నాడు. జరిగింది ఇంకా నువ్వు మర్చిపోయినట్లు లేవు బావా. మర్చిపోవడానికి నువ్వు చేసింది చిన్న గాయం కాదు, చిరకాలం గుర్తుండిపోయేది. ఆ రోజు చేసిన తప్పుకు బాబు గారు ప్రతిరోజు కంటతడి పెడుతూనే ఉన్నారు. ఆ కన్నీళ్లు నా మనసులో ఉన్న మంటను చల్లార్చలేవు. మరి నేనేం చేస్తే నీ మనసు మారుతుందో చెప్పు బావా. నిమిషానికి ఒకసారి మనసును మార్చుకోవడానికి నేను నీలా మూర్ఖుణ్ణి కాదు, మనిషిని. మనసులో ఏదైనా అనుకుంటే దానికి కట్టుబడే ఉంటా. అలా అనకండి బాబు. ఏ రోజుకైనా మీ ఇద్దరు కలవలసిన వాళ్లే. అది కల్లా కూడా జరగదు. దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిశాయనుకుంటాం, కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అవి ఎప్పటికీ కలవు. మనము అంతే. అమ్మా చెల్లెమ్మా. అన్నయ్య, సుభద్ర, నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అది కాదండి. అభి, ముందు అమ్మను నువ్వు ఎక్కడి నుంచి తీసుకెళ్ళు. డాడీ అది చెప్పింది చెయ్యి. అంటే ఈ అబ్బాయి నా చెల్లెలు కొడుకే. అయితే నాకు అల్లుడు. అమ్మా చెల్లెమ్మా. అల్లుడు అల్లుడు అల్లుడు. తను నీ చెల్లెలు కాదు, వాడు నీ అల్లుడు కాదు. బాబు, మీరు అలా చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాకపోదు, నిజం అబద్ధం కాకపోదు. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ నోటితోనే చెప్పిస్తా. అభి, సుభద్ర, ఇలా రండి. చెప్పు సుభద్ర, వాడు నీ అన్నయ్య కాదు అని. అభి, నువ్వు చెప్పు, నా కొడుకు మాత్రమే, వాడి అల్లుడు కాదు అని. ఏంటి చూస్తున్నారు? చెప్పండి. నీ నోటితో ఆ మాట వినటం కంటే నేను చావటమేనయ్యో. నువ్వు చెప్పదమ్మా. నేనే చెప్తున్నాను. నీవు నా చెల్లెలు కాదు, తను నా అల్లుడు కాదు, తను నా అల్లుడు కాదు. చేశాము అన్న చెల్లి అయినాము, ఆడపిల్ల మెట్టినింటి సొంతమా, పుట్టినింటి ప్రేమకింక దూరమా. చిట్టి తల్లి కష్టాలని కూడుతున్న ఆశలని కుమిలి కుమిలి చేతులు కట్టుకు చూస్తున్నా, దేవుడి పైనే భారమేసి వస్తున్నా. వీళ్ళు చెప్పాల్సింది నువ్వు చెబితే వినడానికి చాలా బాగుంది. ఇలాంటి కష్టం ఏ అన్నా చెల్లికి రాకూడదు. అయినా నీతో నాకు మాటలేంటి? నేను వచ్చింది నీకోసం కాదు, నీ భార్య రాజేశ్వరి ఏది? రాజేశ్వరియా?
తన ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. వచ్చిన తరువాత నీ భార్యకి చెప్పు, మన కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని బిజినెస్ లోకి లాగొద్దని. దమ్ముంటే నా ఎదురుగా రమ్మను, అంతేగాని నా కన్స్ట్రక్షన్ దగ్గరికి మనుషులను పంపించి పన్నట్టుకోవడం వంటి చేయొద్దని చెప్పు. పదండి. ఇప్పుడు హెచ్చరించి వెళుతున్నా, తర్వాత హెచ్చరించడం